పైగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళిక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిపాదనపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి రీసెంట్ గా అల్టిమేటం తరహాలో ప్రతిస్పందనలు వచ్చాయి. ఒకవైపు శాంతి సంకేతాలు, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు. ఈ రెండూ కలిసి మళ్లీ తూర్పు యూరోప్ లో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదనలకు జెలెన్స్కీ ఘాటైన బదులు ఇవ్వటంతో పరిస్థితి మరింత క్లిష్ట దిశలోకి వెళుతోంది. అసలు ట్రంప్ తీసుకొచ్చిన ప్రణాళికలో ఏముంది? అసలు పుతిన్ జెలెన్స్కీ ఎందుకు అంగీకరించడం లేదు? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కేవలం 24 గంటల్లో ముగించేస్తానని పదే పదే ప్రకటించారు. అయితే ఆయన ఎన్నికల్లో గెలుపొంది దాదాపు సంవత్సరం అవుతోంది. అయినా ఇంకా యుద్ధం ఆగలేదు. దీంతో ఏడాది జనవరి నుంచి ట్రంప్ యుద్ధం ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆ దిశగా అడుగులు వేస్తూ ఆయన 28 సూత్రాలతో కూడిన శాంతి ప్రణాళికను ఇటీవల ప్రతిపాదించారు. రష్యాకు అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తున్న ఈ ప్రణాళికలో ఉక్రెయిన్ కీలక ప్రాంతాలైన డొనెట్స్క్తో సహా పలు ప్రాంతాలను రష్యాకు అప్పగించడం, ఉక్రెయిన్ తన సైనిక బలగాలను తగ్గించుకోవడం వంటి కీలక అంశాలున్నాయి. అయితే ఉక్రెయిన్ పునరుద్ధరణకు సహకరించే అంశాలను కూడా ఇందులో చేర్చారు. ఈ ప్రణాళికపై చర్చలు జరుగుతున్న క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ కీవ్కు ఒక రకమైన అల్టిమేటం జారీ చేశారు. శాంతి పునరుద్ధరణ కోసం తాము ప్రతిపాదించిన అంశాలపై ఉక్రెయిన్ ప్రభుత్వం వారం రోజుల్లోపు అంగీకారం తెలపాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. లేదంటే వారు పోరాడుతూనే ఉండాల్సి వస్తుందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్టిమేటం ఉక్రెయిన్ ప్రభుత్వంలో కలకలం రేపింది. అయితే ట్రంప్ అల్టిమేటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. ట్రంప్ ప్రతిపాదనలను ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోని అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటోందని, ఆత్మ గౌరవాన్ని కోల్పోవడమా లేక కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని జెలెన్స్కీ అన్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలుంటాయని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే తమ నిర్ణయం కోసం అమెరికా లాంటి మిత్రులను భాగస్వాములుగా కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా హెచ్చరించారు. ఈ ప్రణాళికను అంగీకరించి దేశ ఆత్మగౌరవాన్ని వదులుకోబోమని జెలెన్స్కీ గట్టిగా సంకేతాలిచ్చారు. అయితే యుద్ధాన్ని త్వరగా ముగించాలనే ట్రంప్ ఆకాంక్షను తాము గౌరవిస్తామని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ శాంతి ప్రణాళికకు సంబంధించి త్వరలోనే ట్రంప్తో సమావేశమై ప్రత్యామ్నాయాలు ప్రతిపాదిస్తామని ఆయన వెల్లడించారు. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతి కోసం చర్చలకు తాము సిద్ధమే కానీ తమ భూభాగం సార్వభౌమాధికారంపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే ట్రంప్తో భేటీ అవుతానని జెలెన్స్కీ పేర్కొనడం రాబోయే వారం ప్రపంచ రాజకీయాల్లో కీలకమవుతోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్ శాంతి ప్రణాళికపై స్పందించారు. ఉక్రెయిన్ ఖచ్చితంగా ఈ ప్రణాళికను అంగీకరించి తీరాల్సిందే అని పుతిన్ స్పష్టం చేశారు. కీవ్ ప్రభుత్వం, దాని నాటో మిత్రదేశాలు ఇప్పటికీ భ్రమల్లో జీవిస్తున్నాయని, యుద్ధంలో రష్యాను ఓడించగలమని కలలు కంటున్నారని పుతిన్ ఎద్దేవా చేశారు. యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రణాళికపై వివరణాత్మక చర్చలకు తాము అంగీకరిస్తున్నామని, అయితే ఆ చర్చలు జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని పుతిన్ గట్టిగా హెచ్చరించారు. ట్రంప్ గతంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు కూడా ఇలాంటి శాంతి ప్రణాళికనే సూచించారు. ఆ ప్రణాళికకు ఇరుపక్షాల నుంచి అంగీకారం లభించడంతో ప్రస్తుతం అక్కడ కాల్పుల విరమణ అమల్లో ఉంది. అదే తరహాలో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ముగించాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రణాళిక కూడా రష్యాను అనుకూలించేలా ఉన్నదన్న విమర్శలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన ఈ 28 సూత్రాలు ఏంటనేది బయటకొస్తే కానీ ఉక్రెయిన్ ఎందుకు తిరస్కరిస్తోందనేది తెలియదు. అయితే పలు కీలక ప్రాంతాలను కీవ్ వదులుకోవాల్సి ఉండడంతో పాటు తమ సాయుధ దళాల పరిమాణాన్ని తగ్గించుకోవడం, రష్యా సరిహద్దుల దగ్గర సైనిక నిర్మాణాల్ని నిలిపివేయడం వంటి అంశాలు కూడా ఉండడంతోనే ఉక్రెయిన్ వ్యతిరేకించి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది శాంతి ప్రణాళికే అయినప్పటికీ దాని భారాన్ని ఎక్కువగా ఉక్రెయిన్ మోసేలా ఉందంటున్నారు.
అయితే ట్రంప్ ప్రణాళికలో ఉక్రెయిన్ పునరుద్ధరణకు సహకరించే అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. యుద్ధం తర్వాత ఆర్థికంగా కోలుకోవడానికి అమెరికా నేతృత్వంలో ప్రత్యేక పునరుద్ధరణ నిధులు, మౌలిక వస్తుల నిర్మాణం వంటి అంశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ముగించడానికి కూడా ఇలాంటి శాంతి ప్రణాళికను ట్రంప్ ప్రతిపాదించగా ఇరువైపులా అంగీకారం రావడంతో ప్రస్తుత కాల్పుల విరమణ సాధ్యమైంది. అదే ఫార్ములాను ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి వర్తింపజేయాలని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కీలక శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ తిరస్కరించడం, రష్యా అంగీకరించాలని పట్టుబట్టడం, ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు పడుతుందనేది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ జెలెన్స్కీ భేటీ తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.